యోహాను సువార్త 19వ అధ్యాయంలో మరి మాట కనబడుతుంది. 28వ వచనం అంటున్నాడు, నేను దప్పిగొంచున్నాను అని అన్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు దప్పిగొంటున్నాడు అంటే ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, సమస్తమైన పాపాల కొరకై ఆయన మొత్తాన్ని చిందించి వేశాడు. ఇంకా ఆయన శరీరం ఏమి లేదు, దప్పిగొంటున్నాడు. ఎందుకు దప్పికొంటున్నాడంటే ప్రతి మానవుడు ఏదో ఒక పాపానికి దప్పికొని ఉంటాడు. డబ్బు కొరకు, శరీరాశల కొరకు, నేత్రాశయాల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, త్రాగుడుతనము, సినిమాలు, జూదాలు, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమములు, అధర్మాలు, అనేకమైన వాటికి దాహము. లక్షలు సంపాదిస్తారు, తృప్తి లేదు. కోట్లు సంపాదిస్తారు, తృప్తి లేదు. ఎన్నో ఆస్తులు సంపాదిస్తారు, తృప్తి లేదు. వీళ్ళందరి దాహాన్ని తీర్చాలి అంటే ఆయన దాహం కొని ఉన్నాడు. ఎవరైతే శరీరాశలు ఉన్నారో, నేత్రాశలు ఉన్నారో ప్రభు దగ్గరికి